జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమంలో యుగంధర్ అధ్యక్షతన జరగ్గా ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సిరికొండ ప్రశాంత్ పాల్గొని ప్రసంగించారు. క్రీడలకు యువత దూరం అవుతున్న నేటి పరిస్థితుల్లో క్రీడలను ప్రోత్సహించాలని సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ క్రీడల్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తనేడుగా ఆయన ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేయడమే కాకుండా ప్రజల కష్టాల్లో పాల్పంచుకుంటామని తెలిపారు. సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకున్న విద్యార్థులకు ప్రశాంత్ ఈ సందర్భంగా అభినందన తెలిపారు. మొదటి జట్టుకు ట్రోఫీతో పాటు 40,000 రూపాయల నగదును కూడా, ద్వితీయ బహుమతిగా 20,000 నగదును, షీల్డ్ను సిరికొండ ప్రశాంత్ విజేతలకు అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, క్రీడా నిర్వాహకులు, ప్రజలు, క్రీడాకారులు పాల్గొన్నారు. మరి రెండో రన్ ప్రయత్నం లేదు. మరో బడా బాల్, వెరీ గుడ్ వేరియేషన్ శివ అంప్రెస్ ద్వారా. బండిరాజు పిల్లర్ జస్ట్ కొత్తగూడ మహేష్ బౌలింగ్ లోకి. గుడ్ లెగ్ బాల్, సింగిల్ రన్. ఒక మంచి వాతావరణంలో మన మధ్య ప్రేమానురాగాలు పంచే విధంగా మరి నిర్వహించడం ఆనందకరమైన విషయం. గెలుపోటములు సహజం. ఓడిన వారు ఇంకొకరి మీద హేయ భావాన్ని కానీ ద్వేష భావాన్ని కానీ పెంచుకోకుండా మరి ఓడితే మళ్ళీ ఎలా గెలవాలి అనే దాని మీద ఆలోచనలు పెట్టి గెలవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సమాజంలో ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్న నా ఇంటికి వచ్చినా, ఏ అవకాశం ఉన్న నా ఇంటికి వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకుంటానో అప్పుడే నాయకులు అవుతారు. దానికి నిదర్శనమే మన సిరికొండ ప్రశాంత్ అన్న. మీరు ఒకసారి మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే అన్న, వర్షం ప్రభావం వల్ల లీగ్స్ అన్ని కంప్లీట్ చేసినాం. లీగ్స్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ అన్నకి ఇక్కడ ఉన్నట్టు చేయండి అన్న, ఖచ్చితంగా చేస్తాడు అని నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. రమేష్ అన్న అన్నాడు, అంత కాన్ఫిడెంట్గా నువ్వే ఉన్నాయి ఇంద్రబాయ్ అన్న. లేదన్నా, మీరు చిట్యాల యువత ఖచ్చితంగా పెడుతున్నారు, మీరు సహకరించండి అని మీరు ఒక మాట చెప్పండి. అయిపోయిందా, సెమీస్కి వచ్చిందా, లీగ్స్ ఉన్నా. ఈ ప్రాంతంలో ఎవరికైనా ఆపద ఉంటే, అయ్యో నా కుటుంబ సభ్యుడికి, నా అన్నకి, నా తమ్ముడికి ఏదో ఆపద ఉంది, ఇబ్బంది ఉంది, నేను కాపాడుకోవాలని ఒక ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఏదైనా శుభకార్యం జరిగితే నా ఇంట్లో ఒక శుభకార్యం కాబట్టి నేను అటెండ్ కావాలన్న ఆలోచనతో ముందుకు వస్తా. ఇక్కడ ఎవరైనా కష్టాల్లో ఉంటే నా శక్తి మేరకు ఆర్థికంగా అయినా శారీరకంగా వచ్చి వాళ్ళకైనా చేయగలిగిన సాయమైనా తప్పకుండా చేయగలుగుతా. ఆ రోజు ఒక అర్ధరాత్రి మౌనం చెప్పలలో వాగు ముంచుకొస్తే తక్షణమే నా ఈ ఊరంతా కూడా అతలాకుతలమైంది రాత్రి వరదలకని స్పందించి నెక్స్ట్ డే అక్కడ సహాయ సహకారాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ఆ ఊరిని నా శక్తి మేరకి ఆదుకోవడం జరిగింది. ఇవాళ అందులో భాగంగానే చిట్యాల మండలంలో స్పోర్ట్స్ ఇట్లా క్రికెట్
ఛాంపియన్షిప్ ఏర్పాటు చేస్తామంటే 100% నాకు వీలైనంత చేస్తా అని వాళ్ళు అడిగిందే తడుగా ముందుకు రావడం జరిగింది. ఇది మొదలు కాదు. భూపాలపల్లిలో మధ్య కేంద్రాలు కావచ్చు, లేదా మోరంచపల్లి వరద బాధితులు కావచ్చు, లేదా ఇంకా క్రికెట్ టోర్నమెంట్ కావచ్చు, ఇంకా మరి ఏమైనా కావచ్చు, తప్పకుండా ఏ రోజు ఎవరు ఫోన్ చేసినా 100% నా శక్తి మేరకు స్పందిస్తా. ఇవాళ కూడా ఎంజిఎం హాస్పిటల్లో ఒక 2-3 సవబతుకుల్లో ఉంటే వాళ్ళ గురించి డాక్టర్లతో మాట్లాడడం కావచ్చు, వాళ్ళకి మెడిసిన్స్ అంటే ఆర్థికంగా సాయం చేయడం కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో ఉంటున్నా. వాళ్ళు మన చిట్యాల గ్రామం, చిట్యాల మండలం సంబంధించిన గ్రామం, టేక్మోట్లకు సంబంధించిన గ్రామం. నేను ఈ సమాముఖంగా మళ్ళా మీరు బరాబర్ నా ఫోన్ నంబర్ తీసుకోండి. మీకు ఏ రోజున ఆపద వస్తే 100% ఫోన్ ఆన్సర్ చేసినా చేయకుండా మీరు ఒక మెసేజ్ పెడితే తప్పకుండా ఆ రోజు నెక్స్ట్ డేలో మీకు నా తరఫున స్పందన ఉంటుంది. విషయం నా వల్ల కాకపోతే నా శక్తి మేరకు ఆ సమస్యకి పరిష్కారం ఇచ్చేంత వరకు నా ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటానని మళ్ళొక్కసారి విన్నవిస్తూ వర్గం అయితే చాలు. కాబట్టి మున్ముందు కూడా నా సహాయ సహకారాలు కొనసాగిస్తాను. నా సేవలు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంతకుముందు యుగేంద్ర అన్న చెప్పినట్టు రాత్రి 11ంటికి ఒక పేషెంట్ బయలుదేరి 3ంటికి చేరుతా అంటే మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి 2ంటికి హాస్పిటల్ చేరుకొని డాక్టర్లను అలర్ట్ చేసి పేషెంట్ రాకముందే కుర్చీ వేసుకొని కూర్చొని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి కొన్ని 100 మందిని బతికించిన గొప్ప మనిషి నరసింహాచారి గారు. ఒక్కరు ముందుంటారు. ఇంకా తప్పకుండా ఇవాళ ఈ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా ఎవరెవరైతే ఆడిన